Correct. 12:30 picture. So nice of you, sir. Wonderful. And Brother Alexander గారు ఆయన అనుభవము ఆయన రక్షణ పొందిన విధానం ఆయన్ని చూస్తున్నప్పుడు మనకు చాలా ఆశీర్వాదకరమండి. చర్చ్లో ఒక ఎల్డర్లీ పర్సన్, పెద్దలు సంఘం ఉండటం చాలా ఆశీర్వాదము. అండ్ వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ యూ సార్. అండ్ అలెగ్జాండర్ గారిని మనం కోరుకోవడం, ఆయన మన మందిరానికి రావడం చాలా తీవ్రం కదా ప్రియులారా. సో ఆయన చెప్పిన కొన్ని మాటలు అవి ఏంటంటే, సంఘ కాపరిగా నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 35 సంవత్సరాల నుంచి నేను సేవలో ఉంటున్నాను ప్రియులారా. నేను 18 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను సేవకు వచ్చాను. అప్పటి నుంచి నేను మొత్తం భారతదేశంలో వేరే వేరే ప్రాంతాలలో సేవ చేసుకుంటూ చివరికి హైదరాబాద్ ప్రాంతానికి వచ్చి, అల్వాల్ ప్రాంతానికి వచ్చి ఇప్పుడు 22 years అవుతుంది. ఈ మందిరం ప్రారంభించి ఆల్మోస్ట్ ఒక 20 years అవుతుంది. ఎందుకు మన సంఘానికి చాలా తక్కువ మంది వస్తారంటే పిల్లలు, ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం పంచుతాం. అది పంచినప్పుడు దేవుని వాక్యం ఒకసారి కూర్చుకుంటుంది. అది నన్నే అన్నారు అని ఎవరైనా తీసుకుంటే వాళ్ళు ఆత్మీయంగా పడిపోతారు. ఆయన అన్నట్టుగా మనుషులను మనం పోగొట్టుకోవాలని నాకు అసలు ఇష్టం ఉండదు. ప్రతి ఒక్కళ్ళు రావాలి, అందరు రావాలి అనేది, ఆత్మను గెలవాలి, వారిని పరలోక రాజ్యంలో దేవుని ముందు సిద్ధపరచాలి. సో లేఖనాల నుంచి చెప్పాలి. మీరు చెప్పకుంటే ఎవరు చెప్తారు? సో కాబట్టి ఎవరే కానీ నా గురించే చెప్పారు అని తీసుకోవద్దు ప్రియులారా. ఒక కాపరిగా నా డ్యూటీ నేను చేస్తాను. అది చేసినప్పుడు మీరు సహకరించి నన్ను నేను మార్చుకోవాలి అనుకోవాలి. యేసుక్రీస్తు చివరి రాత్రి ఆయన ప్రభురాత్రి వల్ల ఇస్తున్నప్పుడు ఒక మాట అంటాడు, ఏమని? మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అన్నప్పుడు వాళ్ళందరూ ఏమన్నారంటే, ప్రభువా నేనా? వాళ్ళు పరీక్షించుకున్నారు ప్రియులారా. నన్నే అన్నాడు, నా గురించే చెప్పారు, ఎవ్వరు అనలేదు ప్రియులారా. యూదా అన్నాడు, నేను కాదు కదా. సో దేవుని వాక్యం వచ్చినప్పుడు నన్ను దేవుని గురించి అనను ప్రియులారా. ఒక వాక్యం నేను చెప్పాలా, లేకుంటే రేపు నేను దేవునికి లెక్క చెప్పాలా? ఏంటి బాబు ఆడ ఎందుకు చెప్పలేదు? నువ్వు ఉన్నది ఉన్నట్టు, లేఖనాలలో ఉన్నది ఉన్నట్టు ఎందుకు చెప్పలేదు? మసిపూసి మరడికాయ మాదిరి ఎందుకు చెప్పావు? సో కాబట్టి నేను ఎవరిని పోగొట్టుకోవడము సంఘ కాపరిగా ఇష్టం ఉంటుందండి. ఆత్మలు గెలవాలా, ఆత్మలు రావాలా. కానీ కొంతమంది దేవుని వాక్యానికి లోబడకుండా, నా మీద అలిగి మందిరానికి రాకుండా, కావాల్సింది లేట్ రావడము, అలా చేసుకున్నారు అనుకోండి, రేపు వాళ్ళు ఆత్మీయంగా పడిపోతారు. రేపు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. లేట్ రావడం వల్ల నాకేం నష్టము? మనం డిసిప్లిన్ తగ్గిపోతాం కదా ప్రియులారా. నేను కొంతమంది గురించి చెప్తున్నాను ప్రియులారా. సో అలా చెయ్యను. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, దేవుని అందరినీ ప్రేమిస్తున్నాడు. అయ్యగారు చెప్పినట్టుగా సమయానికి రండి ప్రియులారా. ఈ విడిది గది ఇక్కడ ఈ ప్రార్థన మందిరం ద్వారా మనం ఆత్మీయ ఎదుగుదాము. నేను బ్రతికిన రోజులు నేను ప్రతి కుటుంబానికి మేము సహకరిస్తాం, వాక్యం చెప్తాం, ప్రభువులో నడిపిస్తాం, మీ మంచి చెడు నేను చూసుకుంటాం. ఒక సంఘ కాపరిగా దేవుడు నన్ను దాని నుంచి ఎన్నుకున్నాడు. నేను ఏ ఉద్యోగం చేయను, ఏ బిజినెస్ చేయను, నేను దేవుడు సేవకే దేవుడు నన్ను. సో వీఆర్ దేర్. మీ ఏమైనా మన కుటుంబాల్లో పెళ్ళిళ్ళైనా, చావులైనా, మంచి చెడైనా వీఆర్ దేర్. సంఘానికి మనం లోబడితే అది మంచిది ప్రియులారా. సంఘంలో తిరుగుబాటు అది మంచిది కాదు. తిరుగుబాటు చేస్తే బైబిల్లో రాయబడింది, నన్ను గౌరవించిన వారు నన్ను పంపిన నా తండ్రిని గౌరవించలేదు కదా. యేసుప్రభు అంటాడు శిష్యులతో, మీరు వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, మిమ్మల్ని ఎవరు చేర్చుకుంటారో వాళ్ళు నన్ను చేర్చుకున్నట్టు, నన్ను చేర్చుకున్న వారు నన్ను పంపిననా. నన్ను గౌరవిస్తే, పాస్టర్ని గౌరవిస్తే మనం యేసుప్రభుని గౌరవించినట్లు, ఆయనను గౌరవిస్తే తండ్రిని గౌరవించు. సో సంఘంలో ప్రియులరా మనం ఎవరి గురించి మేము చెప్పం ప్రియులరా. మేము ఉన్నది వాక్యం ఉన్నది చెప్తాము. సో అందరూ సహకరించండి, అది మనకు దీవెనకరము. అండ్ అయినంత వరకు అందరూ సమయానికి వచ్చేదానికి ప్రయత్నించండి. అయ్యగారు చెప్పినట్టు ఒక 10 నిమిషాల ముందు వచ్చి కొద్దిసేపు మనం ప్రార్థన చేసుకున్నాం. కొన్ని కేసెస్ బ్రదర్ వినోద్ గారు ఆయన ఆల్మోస్ట్ అంత దూరం
కొండాపూర్ నుంచి రావడం, కొన్ని కేసెస్ ఉన్నాయి. కానీ ఇక్కడిక్కడే దగ్గర ఉంటుంది కదా. ఇంతవరకు చెప్పండి, మన పిల్లలకి చెప్తాం, మన భర్తకి చెప్తాం, మన భార్యకి చెప్తాం, ఇంట్లో అందరికీ చెప్తాం. త్వరగా రెడీ కానీ మనం దేవుని సన్నిధికి వెళ్దాం, కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాం, పోయి క్లీన్ చేద్దాం, మన సమయానికి వెళ్దామని చెప్పినప్పుడు కూడా అది మన జీవన కుటుంబంగా మనం వచ్చినప్పుడు ఆశపడు. సో కాబట్టి ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ కదా. అండ్ ఈ నుంచి ఎంతో దూర ప్రాంతానికి మందిరానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. సో మనం ఇక్కడిక్కడే ఉంటాం కాబట్టి సరైన సమయానికి వచ్చేదానికి ప్రయత్నం చేయండి. ప్రతి వారం వచ్చేదానికి ప్రయత్నించండి. ఎప్పుడైనా రాకపోతే కాల్ చేసి చెప్పండి, బ్రదర్ మేము ఈరోజు రాలేకపోయాము అండ్ దీని పరిస్థితి అని మీరు చెప్పండి ప్రియులారా. అండ్ కొన్నిసార్లు మేమే కాల్ చేయాల్సి వస్తుంది, మేము చేస్తాం లేట్. కాకపోతే మీరు కానీ చేసి చెప్పి బ్రదర్ లేకపోతే ఈ వారం మేము రావట్లేదు అని చెప్తే అది ఎంత ఆశీర్వాదకరం. సో అది మనం అది చెప్పడం వల్ల మాకు దానికి కొద్దిగా తృప్తి అనమాట. ఎందుకు ఈరోజు రాలేదు, ఒక టెన్షన్ మాకు తగ్గుతుంది. ఒక పాస్టర్గా మాకు ఆ టెన్షన్ ఉంటుంది, మీరు ఎందుకు రాలేదు, మా మీద అడిగిన మా మీద ఏమైనా వాళ్ళు కోపపడ్డారా, మా మీద అడిగితే ఏం లాభం అండి. సేవకుల మీద పెట్టుకుంటారా ఎవరైనా? సేవకులతో మీద మనం పెట్టుకుంటామా? మేము మీకు 2 సంవత్సరాలు సేవ చేసింది ఎందుక? సేవకుల మీద పెట్టుకోవడానిక? అది కాదు ప్రియులరా. సో అందరూ ప్రేమగా రండి, అందరు మందిరానికి వస్తాం ప్రియులరా. దేవుడిని గణపరుచుకుందాము, దేవుడిని స్తుతించుకుందాము. రేపు పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి కదా. సో కాబట్టి ఆ యొక్క ప్రయత్నాన్ని మనం చేద్దాం, దేవుడిని స్తుతించుకుందాం. అండ్ నెక్స్ట్ వీక్, లాస్ట్ వీక్ నేను నెక్స్ట్ సండే ఒక రోజు ఉంటాను. దాని తర్వాత కొంచెం నేను చెప్పినట్టుగా నేను మా మిస్సెస్ ఒక 1 month వరకు అమెరికాకి వెళ్తున్నాం ప్రియులరా, బాబు గ్రాడ్యుయేషన్ గురించి. అప్పుడు యాజ్ యూజువల్గా సర్వీస్ ఉంటుంది. ప్రతి ఒక్కరు రండి. బ్రదర్ మీరు లేరు కదా మేము రామని ఎప్పుడు ఎవరు అనొద్దు. రేపు నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతే మానుకుంటారా మందిరము? సో ఒక మందిరం అనేది ఒక మనిషితో నడిచేది కాదు ప్రియులరా కదా. అందరం ఉంటాం, అందరం కావాలి. ప్రతి ఒక్కళ్ళు వీళ్ళ బాడీలో ఒక ఆర్గన్ అన్ని ఆర్గన్స్ పనిచేస్తే ప్రతి అవయవం పనిచేస్తుంది. సో కాబట్టి ఈ 1 నెల వరకు మరి ముఖ్యంగా మేము ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరు టైంకి వచ్చేదానికి ప్రయత్నం చేయండి ప్రియులరా. దేవుడు మనకు అలెగ్జాండర్ గారు ఉన్నారు, దేవదానం ఉన్నారు, వినోద్ బ్రదర్ ఉన్నారు, ప్రతాప్ బ్రదర్ ఉన్నారు, అంతా పెద్దలందరూ ఉన్నారు కాబట్టి సో అందరూ రండి, మనల్ని ఆరాధన నడిపిస్తారు. అండ్ మనం ప్రభు రాత్రి బలలో మనం పాల్గొంటున్నాం. సిద్ధపడ్డవారు 1 నిమిషం వేసి రిపోర్ట్ అయితే ఈ ప్రభు రాత్రి బలలో మనం పాల్గొంటాం. యేసుక్రీస్తు ఆ రాత్రి ఒక రొట్టెను పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు పట్టబడిన నా శరీరం, దీనిని తిరిగినప్పుడల్లా మీరు నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి అని ఆ రొట్టెను విరిచి, తండ్రి మీ కుమారుడైన యేసు ప్రభు యొక్క మరణాన్ని బట్టి మేము థ్యాంక్స్ చెప్తాం. ఈ రొట్టెను నీ మరణముగా నీ మరణంతో పోల్చి, నీ శరీరంతో పోల్చారు కాబట్టి ఈనాడు ఈ రొట్టెను దీవించింది. తిరిగి మేమందరం నీ కొరకు జీవించే భాగ్యం యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు చిందించబడిన నా క్రొత్త నిబంధన రక్తం, దీనిని త్రాగినప్పుడల్లా మీరు నా యొక్క మరణాన్ని జ్ఞాపకం చేస్తారు. తండ్రి మీ కుమారుడైన యేసు ప్రభు యొక్క రక్తంకే నీకు స్తోత్రం, ఆయన చిందించిన రక్తంకే నీకు స్తోత్రం. ఈ ద్రాక్షరసం మీ రక్తాన్ని మేము భావిస్తున్నాం, నేను కృతజ్ఞతగా స్వీకరిస్తున్నాం. తిని త్రాగి మీ కొరకు జీవించే భాగ్యం ఇవ్వండి. యేసు ప్రభు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఒక్కొక్కళ్ళు వచ్చి రొట్టెను ద్రాక్షరసం తీసుకొని మీ స్థలానికి వెళ్ళినట్లయితే మనం ప్రార్థన చేసుకుని దాంట్లో పాల్గొంటాం. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము,
యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము ప్రతి ఘోర పాపము ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. ప్రియులారా, ఎవరెవరైతే ఈ రొట్టెలు ద్రాక్షరసం పట్టుకున్నారో